దేశానికి స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతున్నది. దానిలో భాగంగా మనందరం కూడా ఈ 3 రోజులు ఏదైతే ఉందో ప్రతి ఇంటి మీద మన జాతీయ జెండా ఎగరేసుకున్నారా కంపల్సరీగా. మన ప్రధానమంత్రి మోడీ గారు ఈ విధంగా ప్రతి విద్యార్థితోనైతేనేమి మేమందరం కూడా ప్రతి ఒక్క మనం హిందువులం అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా కుల మతాలకు భిన్నంగా మన జెండా ఎగరేసుకుంటే మనకి ఎక్కడ కూడా ఏ ఆలోచన లేకుండా మనం ముందుకెళ్ళగలుగుతాం. మన నక్సల్స్ లేకుండా అయిపోయారు. మనం అందరం కూడా అభివృద్ధి చెందుతున్నాం. రామ మందిరం నిర్మించుకున్నాం, చాలా సంతోషం. ఇలాగే మనందరం కూడా 370 ఆర్టికల్ కూడా మనం రద్దు చేసుకున్నాం. ఇలాగే నక్సలిజం కానీ ఇంకా మిలిటెంట్లు కానీ ఎవరు కూడా ఉండకుండా మనం ముందుకెళ్ళాలంటే మనందరం కూడా మీరు మీ భవిష్యత్తు మొత్తం మీ చేతిలో ఉంది. కంపల్సరిగా మీరు దేశం మీద అభివృద్ధి ఉంటే మీరు చేసినటువంటి కృషి మీరు కంపల్సరిగా మా అందరికీ పూర్తినివ్వాలి. మీరందరూ కూడా మీ ఇంటి ముందట జెండా ఎగరేయమని చెప్పేసి కంపల్సరిగా చెప్పండి. ఒక విషయం ఏమిటంటే మనందరం కూడా అన్ని కులాలు ఉన్నాం. మా ముందు మా పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు, వాస్తవం గారు ముస్లిం మహిళలు. వాళ్ళే ప్రతిసారి కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళు కంపల్సరిగా ప్రతి ఒక్క నినాదం చేస్తూ ముందుకు వచ్చారు. మనం కుల మతాలకు భిన్నంగా మన దేశాన్ని మాత్రం పాలించుకుందాం. వందే వందే. పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కార్యక్రమం జరపడానికి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అంటే మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయింది. ఈ స్వాతంత్రం రావడానికి ఎంతోమంది దేశం కోసం దేశభక్తి అనేది తప్పకుండా ఉండాలి. ఆ దేశభక్తి కోసము ఆ తిరంగా ర్యాలీ ఈరోజు మనం జరిపిన తిరంగా ర్యాలీ విజయవంతం చేసినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మన దేశం అంతటా మన ప్రియతమ ప్రధాని దేశ ఎవరు నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకున్నాము. కాబట్టి హాస్టల్లో ఉన్న వాళ్ళు కాకుండా ఎవరైతే ఇళ్ళలో ఉంటారో మీ పేరెంట్స్కి చెప్పి మీ తల్లిదండ్రులకు చెప్పి రేపటి నుండి 13, 14, 15 ఈ 3 రోజులు మీ ఇంటి మీద జెండా ఎగరాలి. మనం అందరం భారతీయులమా కాదా? భారతీయులు అన్నప్పుడు భారత జెండా ప్రతి ఇంటి మీద ఎగరాలి. అది తిరంగా ర్యాలీ. హర్ ఘర్ తిరంగా, ఘర్ ఘర్ తిరంగా. దాని యొక్క ముఖ్య ఉద్దేశం అది. ప్రతి ఒక్కరి లోపల కూడా దేశంగా ఉండాలి. దైవభక్తి ఉంది, అదేవిధంగా దేశభక్తి కూడా అవసరం. దాని కొరకే ఈ విద్యార్థుల దశలోనే మీకు దేశం గురించి తెలవాలి. దేశం కోసము ఎంతోమంది ప్రాణం త్యాగం చేశారు. వాళ్ళందరినీ మనం గుర్తు చేసుకోవాలి. మనం ఊరికి ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది అని అంటున్నాము. ఎట్లా వచ్చింది స్వాతంత్రం? ఎంతోమంది పోరాడారు, ఎంతోమంది పోరాటం చేశారు. దాని ఫలితంగా మనము ఈరోజు స్వేచ్ఛ వాయువులు మనం పీల్చుకుంటున్నాం. దాన్ని మనం నిలబెట్టుకోవాలంటే దేశం గురించి మనం ఆలోచించాలి. మీరు చేయాల్సింది ఏం లేదు. ఒక జెండా సుమారు 50 రూపాయలు అవుతుండొచ్చు. మనం ఎన్నో ఖర్చు పెడతాం. ఒక 50 రూపాయలు ఖర్చు పెట్టి మన ఇంటి మీద ఈ 3 రోజులు జాతీయ జెండా ఎగరాలి. దాని యొక్క ముఖ్య ఉద్దేశం అది. కానీ హర్ ఘర్ తిరంగా, ఘర్ ఘర్ తిరంగా. ఓకే, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ